హలో ఎవ్రీవన్, ఈరోజు దోసకాయతో ఇన్స్టెంట్ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దోసకాయ వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక దోసకాయ, 7-8 ఎండుమిరపకాయలు, 7-8 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు, ఒక కట్ట కొత్తిమీర. ముందుగా దోసకాయని చెక్కు తీసి గింజలు చేదున్నాయో లేదో చూసి ఆ తర్వాత ముక్క కూడా చేదుందో లేదో చూసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకుని మనం తీసుకున్న చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత పోపులు పెట్టి తీసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టి అందులో కొద్దిగా పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దోసకాయలో విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం మరియు మాంగనీస్ ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పోపు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు వేయాలి. పోపు బాగా వేగనిచ్చి తర్వాత ప్లేట్లోకి తీసేయాలి. దోసకాయ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది స్కిన్ కూడా చాలా మంచిది. స్కిన్ మీద మాయిశ్చర్ని నిలిపి ఉంచుతుంది. తర్వాత ఇదే ఆయిల్లో మనం ఉంచుకున్న పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా దోరగా వేగనివ్వాలి. అలాగే ఇది స్కిన్ పోర్స్ని టైట్గా ఉంచుతుంది, సో యంగ్గా కనపడతారు. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తినేవాళ్ళు ఇందులో 4 వెల్లుల్లి రేకులు కూడా వేసి వేయించుకోవచ్చు. మా ఇంట్లో అంతగా లైక్ చేయరు, అందుకని నేను వేయటం లేదు. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ తరిగిన దోసకాయ మీద వేసుకోవాలి. మనం వేయించుకుని ఉన్న పోపుని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం పౌడరు, అలాగే కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాలి. దోసకాయలో వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇది స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఈ తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, కొత్తిమీర కూడా ఇందులో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అంటే దీన్ని మెత్తగా మిక్సీ పట్టకూడదు, కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, అందుకని ఇది బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దోసకాయ పచ్చడి మిక్సీ పట్టడం అయిపోయింది. ఇందులో పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
తర్వాత కొద్దిగా ఇంగువ ఇందులో వేయాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఈ దోసకాయ పచ్చడిలో కలిపేయడమే. అంతే, టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ. అలాగే ఈ దోసకాయ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్ యూ.